ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీ కృష్ణ అని కామెంట్ చేయండి. మాఘ మాసంలో వచ్చే అమావాస్యని మాఘ అమావాస్య అని అంటారు. ఈ నెల ఫిబ్రవరి 28వ తేదీన మాఘ అమావాస్య వచ్చింది. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. మహాశివరాత్రి తర్వాత వచ్చే అమావాస్య తిథి, అందులోనూ శుక్రవారంతో కలిసి వచ్చిన అమావాస్య ఇంకా శక్తివంతమైనది. మరి ఇంతటి పవిత్రమైన మాఘ అమావాస్య నాడు కొన్ని పొరపాట్లను అస్సలు చేయకూడదు. తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల క్షణాల్లో పేదరికం ఏర్పడుతుంది. జీవితాంతం డబ్బు కష్టాలు, అనారోగ్య సమస్యలు, అప్పుల సమస్యలు, ఇలా ఎన్నో సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఈ మాఘ అమావాస్య రోజున ఎలాంటి తప్పులు చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన అష్టలక్ష్మి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిబ్రవరి 28 అమావాస్య తిథి. ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేవాలి. ఈ రోజున ఆలస్యంగా నిద్రలేగిస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. మీ ఇల్లంతా పేదరికంతో నిండిపోతుంది. అలాగే ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఈ రోజున తలస్నానం చేయకపోతే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది. ఏ పని చేసినా అడ్డంకులు ఏర్పడతాయి. కాబట్టి ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తప్పకుండా తలస్నానం చేయండి. అమావాస్య రోజున మాంసాహారం తినకూడదు. అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి ఆహారానికి దూరంగా ఉండాలి. అమావాస్య నాడు తలకు నూనె రాయకూడదు. ఈ రోజున తలకు నూనె రాస్తే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా అమావాస్య రోజున రాత్రి సమయంలో ముగ్గులు వేయకూడదు. అమావాస్య రోజున వేసే ముగ్గులు వల్ల మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి. మీ ఇల్లంతా నెగిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. అమావాస్య రోజున గోళ్లు కత్తిరించకూడదు. అలాగే జుట్టు కత్తిరించకూడదు. అమావాస్య రోజున బియ్యం కొనకూడదు. అలాగే గోధుమలను కొనకూడదు. ఈ రోజున ఎవ్వరికీ అప్పు ఇవ్వకండి. అమావాస్య రోజున ఎవరికైనా అప్పు ఇస్తే మీరే అప్పుల పాలవుతారు. అమావాస్య రోజున తప్పకుండా ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. అమావాస్య నాడు ఇంటిని శుభ్రం చేయకపోతే మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం నశించిపోతుంది. నీటిలో రాళ్ల ఉప్పును వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ముఖ్యంగా ఈ అమావాస్య నాడు ఖచ్చితంగా దేవుని చిత్రపటాలను శుభ్రం చేసుకోవాలి. అమావాస్య రోజున ఏది చేసినా చేయకపోయినా ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి. అమావాస్య రోజున గుమ్మడికాయను కట్టుకుంటే మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. అలాగే మనలో చాలామంది నరదృష్టి సమస్యలతో బాధపడతారు. కాబట్టి ఈ అమావాస్య నాడు ఎడమకాలికి నల్ల దారాన్ని కట్టుకుంటే నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. మంచి ఆరోగ్యం లభిస్తుంది. అమావాస్య రోజున కొత్త బట్టలు ధరించకూడదు. అలాగే కొత్త పనులను ప్రారంభించకూడదు. అమావాస్య రోజున పొరపాటున కూడా ఎవరిపైన కోపం చూపించకూడదు. ఇలా చేస్తే మిమ్మల్ని ఏలినాటి దోషాలు వెంటాడుతాయి. అమావాస్య రోజున ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు అరికాళ్ల మీద కాటుక బొట్టు పెట్టుకుని ఇంటి నుండి బయటకు వెళ్ళాలి. లేకపోతే మీ శరీరంలోకి చెడు శక్తులు ప్రవేశిస్తాయి. అమావాస్య తిథి అంటేనే భూమిపైన దుష్టశక్తులు సంచరిస్తూ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.